నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చిన్నబాబు గారు. రారేమో నన్ను డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి, నీ మొహా నాకు క్వశ్చన్ మార్క్ పుట్టి ఎందుకు పెట్టుకోమన్నాను? నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్ను అందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి అని చిత్తం. మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావుకాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చిందండి. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను, పదండి. బంగారు, నువ్వు ఇక్కడే ఉండి 10 నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూడు. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావు, నువ్వు నాతో. ఆయన హస్తవాస ఎలాంటిది? నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏమయ్యా వరదరాజులు, ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో నా లక్ష్మీ క్లాత్ ఎంపోరియం? బ్రహ్మాండంగా ఉందండి. 3 జాకెట్లు 6 లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. 1,25,000. ఏమయ్యా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండయ్య గారికి అందజేయండి. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నాను. కానీ ఆ కొండయ్య గారికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుందయ్యా. అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కరు గాడిదెవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని నీ డౌట్లతో 10 గంటల పాటు చేయడానికి కాదు. వెళ్ళి పని చూడు. ధర్మపురం 9 lakhs బాయిల్ ఫుల్ బాయిల్ నేత జనతా చీరలున్నాయి. కంచి ధర్మపురం 9 lakhs బాయిల్ ఫుల్ బాయిల్ నేత జనతా చీరలున్నాయి. వస్తున్నాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి ధర్మపురం నైలాన్ షిఫాన్ ఫుల్ బాయిల్. ఫుల్ బాయిల్ త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిళ్ళు చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు? బాబు, పేద్దంతుడి పరాచికారు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయుడిలా చీరలు అమ్ముకుంటున్నా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు. శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పనికిమాలిన మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు. అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో కొండ. మీ అన్నయ్య సరే రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. కొండ, ఇదిగో నేను నెల జీతం. ఓ 2 నిమిషాల ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసోప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టాగే ఉంటుంది. ఓర్ని, నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదిత నీకెందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఎర్రి మోగవా. ఈ ముద్రష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా వస్తువులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంతు తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక? నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక? పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటనే నీకు. భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చీసే,
కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడి సారాదా అయితే తప్ప ఈ బాధలు తీరవు ఆ. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి ఇది అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్సా? కాదు, ఏలూరు బస్సు. అమ్మా, బందర్ బస్సు కాదన్నమాట. బాబా, బందర్ బస్సు ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి వేడి వేడి బటాలి కాలక్షేపం బటాలి బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా, బందర్ బస్సు వస్తే కథ లేపయ్యా. సరేనండి బటాలి బటాలి. బందర్ బస్సు వచ్చిందా? లో తాత బందర్ బస్సు వస్తే లేపుతాను కానీ ఏటీనా వేడి వేడి పట్టాలి. బాబు కరికిపాడికి రిక్షా కట్టమంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా, రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బందర్ బస్సు వచ్చిందా బందర్ బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి. తాత, బందర్ బస్సు వచ్చిందా? బందర్ బస్సు రాను వచ్చింది, పోను పోయింది తాత. మా నాయనే, మా బోసు బాబే వచ్చేసాయ్యా, వచ్చేసా మా బాబే. ఒరే అయ్యా, పట్నంలో పంకాల కింద బతుకునేవాడివి ఈ పల్లెటూళ్ళలో ఎట్టుంటా? పర్వాలేదు తాత, ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే. ఒరే బోసా, నాకు 2 రోజులు మట్టి నిద్రపడడం లేదురా. ఎందుకు నిద్ర పట్టలేదు తాత? ఏముంది, మనవడు వచ్చాడు కదా, ఇక ఈ ముసిలోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిోడు పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత, ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం, ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. 10 ఎకరాల గడ్డకి 2 కావాలంటా వ్యవసాయానికే? నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత, లోన్కి అప్లై చేశాను. ఆ లోన్తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నేవనుకో, మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు, 10 మందికి పెట్టొచ్చు. చెట్టు లెక్కగలవా నరహరి, పుట్ట లెక్కగలవా? ఎవరారు? నేనుండే ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూర్పు పొలం నుంచి. ఆ ఊరికానురే, ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకి ఇచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నామండి? నాగుడు తగలేస్తున్నావా సన్నాచే? అందుకే కదా నీ పొలం లేచి వెళ్ళిపోయిందే. ఏమండి, ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసుకొడతాను. ఎందుకండి? నా పిల్లం లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడు పిల్లమైతేనేమో లేచిపోయిందంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇడిచిపెట్టేసేమంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టాడురా? ఎట్టప్పటితో ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదగా రావడం నాదే బుద్ధి తక్కువ. రే, ఎవడైనా సరే మన ఇంటి మీదగా రావాల్సిందే. 16 నేనండి. డౌట్ రావుసావే? అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబాయ్ పొద్దున్నే మీకు దొరికానా? అమ్మ నాయన